ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడికి కూడా సొసైటీలో మంచి పేరు రావాలి కాబట్టి త్వరలోనే వీడితో ఒక మంచి బిజినెస్ పెట్టేస్తా. నా సొంత కోడలివి కాకపోయినా మేన కోడలుగా నా కొడుకు ప్రాణాలు రక్షించావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అమ్మాయి అమ్మాయి నక్షత్ర, అమ్మాయి నక్షత్ర, గోరింటాకు దగ్గరకు వచ్చావంటే గొంతు పిసికి చంపేస్తాను. అమ్మో వెళ్ళు. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తావేంటి? ఉండు మీ అమ్మకు చెప్తాను. చెర్రీ మీ అల్లుడని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నాను. అమ్మాయి, ఓ ఇక్కడున్నావా అమ్మాయి? జరిగిన దానికి నా గుండె చెరువైపోయింది. నక్షత్ర గురించి నువ్వెన్ని కలలు కన్నావు అమ్మాయి. మహారాణిలా చూసుకున్నావు. ఒక మహారాజుకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు. ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు పోయి ఈ ఇంట్లో ఉన్న చెర్రిగాడే నీ కూతురు మెళ్ళలో తాళి పురితోడు బిగించినట్టు బిగించాడు. అయినా నీకేమీ అనిపించటం లేదా? కోపం కొంచెం కూడా రావట్లేదా? ఎందుకు రాదు పిన్ని? కట్టిన వాడి చేతుల్ని ఆ మండపంలోనే నరికేయాలి అనిపించింది. అక్కడికక్కడే నిలువునా వాణ్ణి పాతేయాలనిపించింది. మరి అంత కోపం ఉన్నప్పుడు అల్లుడు గారు నక్షత్రని మెళ్ళో తాళి ఉంచుకో అని చెప్పినప్పుడు మాట్లాడలేదే? మాట్లాడచ్చు పిన్ని. తిమిని బమ్మిని చేసి బావ చేత ఈ పెళ్లి చెల్లించదు అని ఒప్పించేయచ్చు. నాకు తెలుసు కదా నీకు తెలివి ఉంది. మరి ఎందుకు ఒప్పించలేదో? కావాలని ఒప్పించలేదు. నక్షత్ర పదే పదే నాకు గగన్ బావే కావాలి, గగన్ బావే కావాలి అంటూ వాడు వెనకే తిరుగుతోంది కదా. తిన్నగా వెళ్లి గగన్ని ప్రేమిస్తున్నాను అని బావకే చెప్పేలా ఉంది. అందుకే ఆ చెర్రీగడు కట్టిన తాళి మన నక్షత్ర మెళ్ళో ఉండడమే మంచిది అనుకున్నాను. మెళ్ళో తాళుండగా అది గగన్ గడి పేరెత్తదుగా. అమ్మో, నీ మౌనం వెనక ఇంత పెద్ద కారణం ఉందా? అది తెలియక నేనే అమాయకురాల్లా అడిగానా? ఆ తాళి నక్షత్ర మెళ్ళో ఉండడం మంచిదే అనుకున్నావు సరే, మరా చెర్రిగాడితో నక్షత్ర కాపురం చేయడం కూడా మంచిదే అనుకుంటున్నావా ఏంటి? చిచి, వాడితో నా నక్షత్ర కాపురం చేయడమేంటి? చెయ్యాలేమో అనుకుని మన నక్షత్ర తన గదిలో పడి వెక్కి వెక్కి ఏడుస్తుందమ్మాయి. ఏడవని కొన్నాళ్ళు తప్పదు. ముందు ఆ భూమిని అంతం చేయాలంటే ఆ గగన్ గాణ్ణి
దానికి దూరం చేయాలి. హ్మ్. దాని బతుకుని తిరిగి కొట్టుకోలేని విస్తరిని చేయాలి. ఈ ప్రయత్నంలో నక్షత్రం మనసులో ఆ గగన్ గడ్ ఒక యదవాన్ని క్రియేట్ చేసి దాని మనసులో నుంచి వాడి పటాన్ని చెరిపేయాలి. ఆ తర్వాత నేననుకున్న వాడితో నక్షత్ర పెళ్లి చేయాలి. అంతవరకు నక్షత్ర ఏడుపుని ఎలా ఆపుతావమ్మాయి? కన్నాను కదా, కంట్రోల్ చేస్తాను పిన్ని. పద. హ్మ్. చూడు ఎలా ఏడుస్తుందో. హ్మ్. తలిపే. ఆహా. నక్షత్ర, ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు మమ్మీ? రాత్రికి ఫస్ట్ నైట్ ఉంది, ప్రిపేర్డ్ గా ఉండమని చెప్పడానికి వచ్చావా? అలా అని చెప్పమని లేక మీ ఆయన పంపించాడా? చిచి, అసలు ఆ చెర్రిగడితో నీకు పెళ్ళంటే అది చాలదన్నట్టు ఫస్ట్ నైట్ ఏంటే? మీ డాడీ చెప్తే మాత్రం నేను తలూపుకుంటూ వచ్చేస్తాననుకుంటున్నావా? అసలు ఇలా మాట్లాడడానికి నీకు అసహ్యంగా లేదు నక్షత్ర? ఓ అవునా, మరి అలాంటప్పుడు కిందెందుకు మాట్లాడలేదు? నేను ఈ తాళి తీయబోతుంటే నువ్వు కామ్గా ఎందుకున్నావు? ఓ, చూడు నక్షత్ర, అప్పుడు నేను మాట్లాడితే ఆ భూమిదే పై చేయి అవుతుంది. మీ డాడీ దగ్గర అది ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఇప్పటికే అది మీ డాడీ దృష్టిలో మంచిదానిలా ఉంది. మంచిది కాస్త మహా మంచిదైపోయిందనుకో, ఇక ఈ ఇంట్లో మనకు అసలు వాల్యూయే ఉండదు. అసలే ఈ ఆస్తిలో ఎక్కువ భాగం దాని పేరు మీదే ఉంది. మనకి కొంచెం విలువ తగ్గినా అదే మనతో ఆడుకుంటుందే. అందుకని ఈ తాళిని ఆ చెరిగని నేను భరించాలా? ఈ తాళిని మాత్రమే భరించావు. టైం వచ్చినప్పుడు దీన్ని ఎలా విసిరిపారేయాలో నాకొదిలే, నేను చూసుకుంటాను. ఇక ఆ చెర్రిగాణ్ణి నువ్వు ఆట ఆడుకో. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఒక ఆడది ఎంత నరకం చూపిస్తుందో అంత నరకం చూపించు. అవునమ్మాయి, అది కూడా నువ్వు మామూలు ఆడదానివి కాదు. హ్మ్. ఆ పూర్వ కూతురువి. ఆ, ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని వాడు రోజు ఏడవాలి. హ, ఈ నరకం చూడటం కంటే చచ్చిపోతే బాగుండును అని వాడికి ప్రతి క్షణం అనిపించాలి. అనిపించడం కాదు గోరింటక్కో, వాడు చచ్చేలాగా చేస్తాను. వాడు చచ్చాక బయటకి బాధగా లోపల ఆనందంగా వాడి గుండెల మీద పడి ఏడ్చి ఎనలేని ఆనందాన్ని పొందుతూ ఉంటాను గోరింటాకు. ఈ రోజు నుండి నా పేరు నక్షత్ర కాదు. జూనియర్ అపూర్వనా? కాదు, సైకో నక్షత్ర. శభాష్ బేబీ, ఎప్పుడు నా కూతురు అనిపించావు. హ్మ్.